నమస్కారం తెలియపరచడం. మాతో పాటు ఉన్న సోదరిమణులకు మీడియా మిత్రులకు నమస్కారం. మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు పోయిన 5 ఏళ్ళు వారి శాఖ సంబంధించి మంత్రివర్యులుగా చేసినారు కాబట్టి పూర్తి విషయానికి క్షుణ్ణంగా కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా మీ ముందుకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది కూడా వారు అయితే చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని ఏకీభవిస్తాను. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లన్నా ఆయాలన్నా కూడా మీ అందరూ తెలుసు, గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ప్రజల్లో తీవ్రంగా తీసుకెళ్లాలన్నా పని చేయాలన్నా కూడా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు చాలా ప్రధానమైన బాధ్యత ఉండి, పాపం ఎండాకాలం ఉన్నా వానాకాలం ఉన్నా ఏదున్నా కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలు మిగతా వాళ్ళు పని చేసినా చేయకున్నా కూడా జనాభా లెక్కలు చేయాలన్నా లేకపోతే ఓటర్లకు సంబంధించిన కొత్త ఓటర్లు నమోదు చేయించాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్ల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది, ఆయాల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే తెలంగాణ ఉద్యమం టైంలో చాలామంది వాళ్ళు కూడా ఆయాలు టీచర్లు కూడా ఉద్యోగం చేసిండ్రు కాబట్టి ఆ రోజులో ఎన్నో ఏళ్ల తరపటి నుంచి కూడా పెండింగ్లో వాళ్ళ జీతాలు ఎవ్వరు పెంచక చాలని జీతాలతో 4,000 రూపాయలతోనే చాలా కుటుంబం పోషణకు కూడా ఇబ్బంది అవుతూ కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆ సెంటర్లో నడిపే విధంగా ఉండేది. కానీ మన మహానుభావుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ వచ్చినాక వారి కష్టాలు గుర్తించి ప్రధానంగా వాళ్ళందరికీ కూడా వేతనాలు పెంచే గొప్ప కార్యక్రమం 4,000 రూపాయల నుంచి 13,650 రూపాయల వరకు కూడా వాళ్ళకు టీచర్లకు పెంచి ఆయాలకు కూడా జీతాలు పెంచి సూపర్వైజర్లను కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించిన గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. ఆ రోజుల్లో ఎందుకంటే ఒకటే సత్యవతి రాథోడ్ గారు చాలా క్లుప్తంగా చెప్పిండ్రు, ఏంటంటే ఏదున్నా కరప్షన్ జరగకుండా మెరిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కింద పిల్లల ఏదైతే పేద ఇంటి పిల్లలకు చదువు చెప్పేటప్పుడు వాళ్ళకు నాణ్యమైన వాళ్ళకు అంటే వాళ్ళు నేర్పించడానికి ఏబీసీలు నేర్పించిన దాని నుంచి కూడా వాళ్ళకు క్షుణ్ణంగా కొంచెం మంచి జ్ఞానం కలగాలని చెప్పి చదువుకునే వాళ్ళు ఉండాలి. రాజకీయ నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే రేపటి ఇంకేం చేస్తూ కూడా పైరవీలు చేస్తూ ఉంటే లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మంచి పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో అసలు మెరిట్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చిందే కేసీఆర్. ప్రధాన అంశం ఏంటంటే కరప్షన్ జరగవద్దు, లంచాలు తీసుకోవద్దు, ఏదో ఫలానా ఎమ్మెల్యే చెప్తారో ఇంకేదో చెప్తారో ఫిలప్ చేయొద్దని ఒక గొప్ప అంశం తీసుకొచ్చారు. కానీ ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలలో వాళ్ళ డిక్లరేషన్లో కూడా ఒక భాగం ఏంటంటే అంగన్వాడీ టీచర్ల కూడా పోస్టులు ఖాళీ ఉన్నాయి భర్తీ చేస్తా అని చెప్పిన తర్వాత ఏం చేసి వాళ్ళ 15,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానే దాంట్లో స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు ఎవరి దగ్గరైనా వాళ్ళు లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని అక్కడ టీచర్లను ఆయాలను ఫిలప్ చేసుకోవాలంటే కలెక్టర్ల పేరుతోని వాళ్ళకు 10% మార్కులు కలపడం అంటే వాళ్ళ జేబులో 10 రూపాయలు దాచుకోవడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. అందుకే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, స్కామ్ గేస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, అన్ని స్కాములే. ఏ సంక్షేమ పథకాల గురించి ఏ విషయాల గురించి ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా కూడా ప్రతి సబ్జెక్టులో కూడా వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడమే కాకుండా ఎంతసేపు దోచుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పని, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క పని స్పష్టంగా కనపడతా ఉంది. అందుకే మేము ఏదైతే వారు పెద్దలు సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు జీవో నెంబర్ 37ను కూడా దాన్ని రద్దు చేసి క్షుణ్ణంగా కూడా యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే మెరిట్ బేసిస్న తీసుకున్నారో అదే మాదిరిగా 15,000 కాకపోతే ఇంకా రాష్ట్రంలో నలుమూలల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖాళీ పోస్టులను ప్రతి ఒక్కటి భర్తీ చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళా వింగ్ తరఫున మేము ఇక్కడ వేదిక ఉన్న అందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు, ఎందుకంటే ఇంత గతంలో వాళ్ళకు సరిగ్గా వర్కర్లు అనేవాళ్ళు, కానీ కేసీఆర్ గారు వర్కర్లు అనడం ఏంది? వాళ్ళు పొద్దున్న లేస్తే గ్రామంలో క్షేత్రస్థాయిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు కావచ్చు, వాళ్ళు గుడ్డు ఇవ్వడం పాలు ఇవ్వడం వాళ్ళ క్షేమం కోసం చూసుకుంటూ ఆ పిల్లలు పెరగడానికి గొప్పగా ఒక తల్లిలాగా ఉండే వాళ్ళకి వర్కర్లను పిలవడం కాదు, గౌరవప్రాయంగా వాళ్ళని టీచర్లు అని పిలవాలని గొప్ప గౌరవించిన వ్యక్తి ఎవరంటే మహానుభావుడు కేసీఆర్ గారు. కాబట్టి ఏవైతే వారు మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా జీవోను రద్దు చేస్తూ స్పష్టంగా ఏదైతే మీరు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనో దాన్ని మేము సంతోషపడతాం, కానీ దాన్ని 10 మార్కులు కలుపుతాం అనే విషయాన్ని మీరు దాన్ని విరమించుకొని యథావిధిగా పాత పద్ధతిలోనే కొనసాగింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. సత్యవతి గారు చాలా విషయాలు